సీనియర్ మిమిక్రీ కళాకారుడైన జిఎన్పి వేణుగోపాల్ గారికి మిమిక్రీ అండ్ డబ్బింగ్ ఆర్టిస్టులంతా కలిపి సంస్కరణ సభ ఏర్పాటు చేశారు. సో దానికి నేను కూడా హాజరయ్యాను. అందరూ తన గురించి చాలా గొప్పగా చెప్పారు. ఇప్పుడు అంత ఆప్యాయంగా పలకరించే వ్యక్తి హార్ట్ స్ట్రోక్ అని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయ్యి బ్రెయిన్ డెడ్ అయిపోయి కదలలేనటువంటి స్థితిలో ఉంటుంది. చాలా బాధపడ్డాను. ఏనాడు చెప్పలేదు వాళ్ళిద్దరి అనుబంధం. ఆ రోజు మీకు విషయం తెలుసా రాజు భయ్య, ఏంటి భయ్య, నరేష్ నాకంటే 20 సంవత్సరాలు చిన్నోడు, 20 years. కానీ మా మధ్య స్నేహబంధం ఎట్లా కుదిరింది అన్న. నిజంగా చంద్రబాబు ఎప్పుడు కూడా 30 ఏళ్ల పరిచయంలో ఏ రోజు ఫస్ట్ రెస్పాన్స్ వచ్చేస్తుంది క్లాప్స్తో. సో అంత ఎనర్జిక్ ఆర్టిస్ట్ ఆయన, ఒక డిఫరెంట్ పెక్యులర్. అలాగే ఆయనతో పాటు నరేష్, వీళ్ళిద్దరి కాంబినేషన్ కంపల్సరీ ఎక్కడున్న జోగులబంది. సో అంటే ఎంతో స్ట్రెస్ జాబ్ ఉన్న ఆర్టీసీ కండక్టర్గా ఉంటూ ఎన్నో ఏళ్ళు ఏదైతో, అలాగే ప్యాషన్తో ఈ మిమిక్రీ కళల పట్ల ఒక ఇంట్రెస్ట్తో అనుభూతితో మరి వీళ్ళంతా మాట్లాడింది విన్నాక అరే నేను ఒక గొప్ప వ్యక్తిని కలవలేకపోయానే అన్న ఒక గిల్టీ ఫీల్ వచ్చింది. ఎందుకంటే యాక్చువల్లీ నేను రీసెంట్గా తనని ఒక రోజు కలవాల్సింది, బట్ ఆ రోజు నాకు వేరే పని ఉండడం వల్ల నేను కలవలేకపోయాను. ఇక్కడికి రావడం వల్ల అయితే నాకు ఒక విషయం తెలిసింది, మా మిమిక్రీ ఆర్టిస్ట్లో కూడా యూనిటీ ఉంటుంది, సపోర్ట్ ఉంటుందని. తనకి ఆర్థికంగా కూడా వీళ్ళు హెల్ప్ చేశారు, 25,000 చెక్ ఇచ్చి.